హలో నమస్తే బాబీస్ టెక్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత నా ఛానల్లో వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇది ROG Strix ల్యాప్టాప్. సో ఇది హై అండ్ గేమింగ్ ల్యాప్టాప్ i5 9th జనరేషన్తో వస్తుంది. సో దీని ర్యామ్ అప్గ్రేడేషన్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీకు RGB లైటింగ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇది ప్యానల్ మీద ఈ స్ట్రిప్స్ని మీరు అన్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాటరీ కూడా డిస్కనెక్ట్ చేయాలి. సో ఏదైనా మీరు ల్యాప్టాప్ ఇంటర్నల్గా వర్క్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాటరీని డిస్కనెక్ట్ చేసేయండి, చాలా మంచిది. సో ఇక్కడ నేను వాడుతున్న మాడ్యూల్ 2666 స్పీడ్ ఉన్న ADATA 16GB మెమరీ. సో ఇంటర్నల్గా ఈ ల్యాప్టాప్కి 8GB మెమరీ వచ్చింది. సో కస్టమర్ దీన్ని 16GBకి అడిషనల్గా అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో టోటల్గా 24GB ఆఫ్ ర్యామ్ అవుతుంది. సో నా ఒపీనియన్ అయితే ఇంటర్నల్గా ఉన్న 8GBని కూడా తీసేసి 16GB 3200 మాడ్యూల్స్ రెండు వేసుకుంటే 32GB ఆఫ్ ర్యామ్ ఎక్స్టెండ్ అవుతుంది. మీకు హయ్యర్ స్పీడ్ ర్యామ్స్ కూడా వస్తాయి. సో బేసిక్గా ఫ్యాక్టరీ నుంచి షిప్ అయ్యే మోడల్ ఏంటంటే 2666 మోడల్ ఇది. సో మీరు 3200కి అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. మెమరీ అప్గ్రేడేషన్ ప్రాసెస్ పూర్తయిపోయింది. సో 16GB యాడ్ చేసిన తర్వాత టోటల్ 24GB ఆఫ్ మెమరీ చూపిస్తుంది మనకి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్ బాబీ. బాయ్ బాయ్.